బోధన్ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ఉల్లాసంగా జరిగింది. శ్రీ ఏకచక్రేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన గణపతిని భజన బృందాలు భక్తుల కోలాటాలతో శోభాయాత్రగా ఊరేగించారు. పట్టణ వీధుల గుండా సాగిన ఊరేగింపు భక్తి వాతావరణాన్ని నెలకొల్పింది. వేకువజామున 3 గంటలకు గణపతుల బావి వద్ద అర్చకుడు మహేష్ పాఠక్ నిమజ్జన పూజలు నిర్వహించగా మిగతా విగ్రహాల నిమజ్జనం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కొనసాగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. పోలీసులు ట్రాఫిక్ భద్రత ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించగా రెవెన్యూ, మున్సిపల్, అగ్నిమాపక, మెడికల్ శాఖల సిబ్బంది పూర్తిస్థాయి సన్నద్ధతతో సహకరించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మాసుల శ్రీనివాస్, సభ్యులు, అధికారులు, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఏసీపీ శ్రీనివాస్, సిఐ వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. శోభాయాత్ర విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కమిషనర్ శరత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు చివరి రోజు పసుపు వాగు మరియు జూనియర్ కాలేజ్ బావి వద్ద మనము నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ ఏర్పాట్లలో మాకు సహకరించినటువంటి మా యొక్క మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, ప్రతి ఒక్కరూ మరియు ప్రజాప్రతినిధులు అందరూ ఈ యొక్క ఇంత మంచి నిమజ్జనం ఏర్పాట్లలో వారందరి తోడ్పాటు ఉంది. సో వారందరికీ మా యొక్క పురపాలక సంఘం బోధన్ ఆధ్వర్యంలో కమిషనర్ గారి తరఫున మా యొక్క ఇంజనీరింగ్ సిబ్బంది మరియు శానిటేషన్ సిబ్బంది తరఫున అందరికీ ధన్యవాదాలు. బోధన్ మున్సిపాలిటీ ప్రజలకు మరియు ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు మా యొక్క మున్సిపాలిటీ తరఫున మరియు నా తరఫున ధన్యవాదాలు. కొన్ని రోజుల క్రితము మనకు చాలా వర్షం ఉండడం వలన ఇలా ప్రోగ్రాం అవుతుందో లేదో అని అనుకున్నాం. కానీ అందరూ ప్రజల సహకారంతో మరియు దేవుడి సహకారంతో చాలా సక్సెస్ అయినాం. ఈ సక్సెస్ అయ్యడానికి కారణం మా కింది స్టాఫ్, ఏజ్ కానీ, డీస్ కానీ, మన మరియు ప్రజాప్రతినిధులు కానీ అందరూ సహకరిస్తూ ఇలా మేము చేయగలుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకు, నా స్టాఫ్లకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా తరఫున, పురపాలక సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు బోధన్ పట్టణంలో గణేష్ని శోభాయాత్ర చాలా సుందరంగా పట్టణ పురవీధుల్లో తిరుగుతూ పట్టణ ప్రజలకు దర్శనమిస్తూ ఇక్కడ పసుపువాగు వద్ద అలాగే జూనియర్ కాలేజ్ బావిలో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. రేపు ఉదయం దాదాపు 6-7 గంటల వరకల్లా ఈ నిమజ్జన కార్యక్రమం పూర్తి అవుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సార్వజనిక ఉత్సవ కమిటీ రథాన్ని సందర్శించి వెళ్ళడం జరిగింది. అలాగే బోధనలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంత వాతావరణంలో ఈ శోభాయాత్ర కొనసాగుతూ ఉంది. దీనికి సహకరించిన మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అలాగే మున్సిపల్ శానిటేషన్ వర్కర్సు, మా కమిషనర్ గారు, డిఈ, ఏఈ గారు, అలాగే బోధన్ పట్టణ ప్రజలందరికీ ఈ గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి తిలకించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వీరితోటి పాటు పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ వారి సహకారం కూడా ఈ శోభాయాత్ర ప్రశాంతంగా జరగటానికి చాలా ఉపయోగపడిందనే చెప్పాలి. మరొకసారి పట్టణ ప్రజలందరికీ నా తరపున, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, ఏఈ, డిఈ గారు వారి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మంగళమూర్తి
पुढच्या वर्षी पुढच्या वर्षी प्रार्थना नमस्कारां समर्पयामि नमस्करोमि बोलो गजानन भगवान की जय मम अनुपनी मनसुलो गणपतिకి నమస్కారం చేసుకో సహ కుటుంబానాం క్షమస్తేర వేద్యారోగ్యముతో వాంఛావృతం गणाधिपते महायताक्षे सार्वजनिक गणेश मंदिर विनायकाय विसर्जन पूजन ऋषि गणाधिपते महाध्यायामि ध्यान समर्पयामि अक्षतां समर्पयामि गन्धाक्षुष्पान् समर्पयामि समर्पयामि कुङ्कुमद्रव्याणि समर्पयामि आग्रे सर्वदेवानां धूपो नामः धूपमाग्रापयामि राजो गणानाथे ओटे कुङ्कुमेश्वरः विदेर्तां गणाशोभागो भवरः गङ्गेनो गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा मोरया रे मोरया गणपति बप्पा मोरया मोरया रे मोरया गणपति बप्पा मोरया गणपति बप्पा पुढल्या वर्षी पुढल्या वर्षी बोलो गजानन भगवान की जय सार्वजनिक गणेश मंडल की जय మీరు ఓడగొట్టకండి కొద్దిగా గణపతి బప్పా गणपति बप्पा गणपति बप्पा मोरया रे मोरया गणेश महाराज की गणपति बप्पा మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.